కూటమి ప్రభుత్వము తల్లికి వందనం రెండో విడత ఈరోజు విడుదల చేయడం జరిగింది. చదువుకు పేదతనం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రతి విద్యార్థికి ఒక కుటుంబంలో సంఖ్యతో సంబంధం లేకుండా 3, 4, 5 మంది అనేది సంబంధం లేకుండా అందరికి ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ పొద్దు 67,27,166 మందికి ఈరోజు అందరికీ తల్లికి వందనం అందరికి కూడా పడింది. నాతో చాలామంది 10 గంటలకైనా మా ఖాతాలలో డబ్బు పడింది అని చెప్పడం కూడా జరిగింది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 10,120,00,000 రూపాయలు అందరికీ పడింది. తల్లికి వందనం కింద దాదాపు 67,27,000 మందికి 10,120,00,000 రూపాయలు అందరి ఖాతాలలో పడింది. ఇంత కష్టంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండబడినప్పటికీ కూడా చెప్పిన మాటలు నెరవేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము అందరూ కలిసి చెప్పిన మాట నిలబెట్టాలా. అయినా కూడా అన్నిటికంటే ఇది ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలు చదువు అనేది దేశంలో అత్యంత అవసరమైనది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, ప్రతి ఒక్కరూ అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఒక కూటమి ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈరోజు ఖాతాలలో డబ్బులు వేయడం జరిగింది. కాబట్టి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. బాగా ఇబ్బందిగా ఉండబడినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిలబెట్టబడి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికి నెరవేర్చడం జరిగింది. మళ్ళా అవన్నీ అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినారో అవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం. కాబట్టి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండబడిన కారణంగా కూటమి ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, పోలవరం కానీ, నీటి ప్రాజెక్టులకు కానీ కొంత డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు సుమారు 35 ప్రాజెక్టులను ఈ 3 సంవత్సరాలలో పూర్తి చేసి ప్రజలకు నీటిని ఇస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చాలా కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో. అమరావతి బాగా త్వరగా తయారైతా ఉంది. వచ్చే సంవత్సరానికి కొంత అభివృద్ధి తయారైన దానిని కొంత ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కూడా ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ప్రభుత్వం ఎటువంటి నమ్మకంతో కూటమికి ఓట్లు వేసి అధికారాన్ని తెచ్చినారో అధికారాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కటి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల ప్రజలందరికీ కూడా నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఆర్థికంగా పేదవాడందరూ అభివృద్ధి చెందేదానికి అన్ని రకాల మేనిఫెస్టోలో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము కంటిన్యూగా కొనసాగేదాని కోసము ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ వాళ్ళు ఏమీ చేయడం లేదు, ఈ ప్రభుత్వము అంతా ఒట్టి మాటలు చెప్తా ఉంది అని చెప్పడం ఉంది. కాబట్టి మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ మా ప్రభుత్వంలో ఏం జరిగిందని ఒక బేరేజ్ వేసుకుంటే మీ దాంట్లో ఏం జరిగింది? ఆర్థికంగా దోచుకున్నారు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వీళ్ళందరూ దోచుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికి చేతనైనంత వారు దోచుకోవడం జరిగింది. మీరు ఆరోపకంగా మీరు అభివృద్ధి చెందినారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. ఈరోజు ఆర్థిక పరిస్థితిలో ఉండబడిన రాష్ట్రాన్ని చక్కదిద్ది ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాం. మీ ప్రభుత్వంలో మీరు డెవలప్మెంట్ ఏం చేసినారు, ప్రాజెక్టులు ఏం కట్టినారు, ఏ రోడ్లు వేసినారు? రోడ్లు గుంతలు పూడ్చలేని పరిస్థితిలో ఉంది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని గుంతలు పూడ్చి రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉండబడినప్పటికీ కేంద్ర సహకారంతో నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము భవిష్యత్తులో అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకొని పోయి చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ రాష్ట్రాన్ని 2029 కల్లా అన్ని ప్రాజెక్టులు అన్ని ఏదైతే చేపట్టి పని చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వము ఇంత భారీ స్థాయిలో తల్లికి వందనం ఇవ్వడం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీగా ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో మా కూటమి ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైందని నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇంత భారీ స్థాయిలో చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం అందించిన పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని మీరు పార్టీని చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని, భవిష్యత్తులో మళ్ళా ఏదైనా కూడా అవకాశం ఉంటే అభివృద్ధి కోసం మీరు ఓటు వేయండి. మన డబ్బులు
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు రకరకాల పరిస్థితులు తినివేసే వైసీపీ ప్రభుత్వాన్ని మీరు గతంలో చూసినారు. మళ్ళా అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడూ ప్రజలకు నిరంతరం సేవ చేసే ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ ప్రజలందరూ గమనించి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని మీరందరూ తెలుసుకొని భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా మీరు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.